తెలంగాణ ఉపాధ్యాయ అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్యకి మద్దతుగా టీచర్లతో ఉపాధ్యాయ అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. టీటీయూ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ పి బలవంత్ రెడ్డి, టీటీయూ జిల్లా అధ్యక్షులు పి ప్రసాద్, టీటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం మోహన్, టీపీయూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అడిగప్ప, ఆర్యూపీపీటీఎస్ జిల్లా ప్రధాన కాసెట్టి రవికుమార్ మరియు టీచర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ శుభ సాయంత్రం. వేదికపై ఉన్నటువంటి మరి ముందున్నటువంటి కార్యకర్తలు, లీడర్స్ అందరికీ కూడా మరి శుభ సాయంత్రం తెలియజేస్తూ అయితే ఈరోజే మా రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు మరి మేము కూడా మరి బీజేపీ బలపరిచినటువంటి మల్కా కొమరయ్య గారికి మద్దతు తెలపాలని చెప్పి ఎవరికైతే సాధ్యమైందో మరి బాగా ఆలోచన చేసి మరి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారంటే మాకు అర్థమైంది. మరి సార్లు గెలుస్తే, మల్కా కొమరయ్య గారు గెలుస్తే మనకు సమస్యలు తీర్చాలని చెప్పేసి నేను కూడా దృఢంగా అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి భాష పండితులకు చేయాలి, అందరూ కూడా ఈ పిలుపు బయటకు కూడా వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా మనమందరం కూడా మరి రేపటి నుంచి మన పాఠశాల కానీ మరి వ్యవసాయంలో వాళ్ళ సంఘం కూడా అంత గెలిచిన తర్వాత మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ముందు వరుసలో ఉంటామని చెప్పి కాబట్టి మరి 10 సంఘాలు మరి మద్దతు చెప్తూ ఈరోజు మనం చిన్న సమయం జరుపుకున్నాం. ఇందులో భాగంగా ముఖ్యంగా మరి తాపస్ మరి యూనియన్ తరఫు ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆపస్ మరి ఆర్యూపీఎస్ మిత్రులు మరి అందరం కలిసి మేము బీజేపీ బలపరిచినటువంటి బీజేపీ అభ్యర్థి అయినటువంటి పెద్దలు మల్కా కొమరయ్య గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించడానికి మేమందరం కంకణబద్ధులమై మేమందరిది సంఘ సభ్యులుగా వాళ్ళందరికీ కూడా మా యొక్క మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకు వాళ్ళకు మద్దతు తెలియజేస్తున్నాం అనే విషయాన్ని మేము ముందుస్తూ మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి మరి సమాజం ఎదురు చూస్తున్నటువంటి దేశభక్తి భావాలు, ధర్మం, దేశం కోసం, భక్తి కోసం మనమందరం ముందుండి మన సమస్యల పరిష్కారం కోసం ఏకైక వ్యక్తిగా బీజేపీ అభ్యర్థి అయినటువంటి మల్కా కొమరయ్య గారి ద్వారానే సాధన అవుతుందని నమ్మకంతో వారిపైన ఉంచినటువంటి మా యొక్క సమస్యలను వాళ్ళు నిరంతరం కృషి చేసి మాకు తీర్చడానికి ఎల్లవేళ్ళ మాకు అండదండలు అందించడానికి సంసిద్ధులైనందుకు వారికి మా యొక్క నమ్మకంతో వారికి మద్దతు తెలియజేస్తున్నాం. వారు
మరి మా పట్ల చూపినటువంటి ప్రేమ అభిమానము, మా ఉపాధ్యాయుల యొక్క సమస్యలకు సాధించడానికి వారు చూపినటువంటి ప్లాన్ కానీ, మాకు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కానీ నచ్చి వాళ్ళకు మద్దతు తెలియజేయడానికి మేమందరం ముందుకు వచ్చినాం. భవిష్యత్తులో కూడా మల్క కొమరయ్య గారి యొక్క తరం రాబోతుంది, మరి బీజేపీ తరం కూడా వస్తుంది. కాబట్టి మేమందరం కూడా వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం, వాళ్ళ గెలుపు లక్ష్యంగా పనిచేస్తామని మరొకసారి మేము ముందు వస్తున్నాం. ఎమ్మెల్సీ కానీ, మరి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కానీ, టీచర్ ఎమ్మెల్సీ కానీ ఇద్దరికి కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ మేమందరం వారి గెలుపునకు కంకణబద్ధులమై పనిచేస్తామని, ఉపాధ్యాయులకు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ప్రతి యువకుడు యొక్క ప్రాధాన్యతను గుర్తించి వాళ్ళ గౌరవించుకుంటూ మాకు వేసినటువంటి సందర్భంలో మల్క కొమరయ్య గారు గెలిస్తే ఎటువంటి హామీలు ఇస్తున్నారు అనేటటువంటిది వాళ్ళ ముందుంచి వాళ్ళ గెలుపుకు మేమంతా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ టీచర్ యూనియన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మా రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు తెలంగాణ టీచర్ యూనియన్ రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు మల్క కొమరయ్య గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినాం. ఈరోజు ఈ సమావేశంలో మల్క కొమరయ్య గారిని గెలిపించడానికి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా పనిచేయడంలో కృషి చేస్తాడన్న ఆలోచనతోటి మల్కా కొమరయ్య గారికి, అదేవిధంగా గ్రాడ్యుయేషన్ అభ్యర్థి అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించడానికి మేమందరం కృతనిశ్చయంలోమై ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో గెలిచే అభ్యర్థి మల్కా కొమరయ్య గారు కాబట్టి ఆయనకు సంపూర్ణ మద్దతు తెలంగాణ టీచర్ యూనియన్ టీటీయూ ఇస్తుందని తెలియజేస్తుంది. బీజేపీ బలపరిచినటువంటి మల్క కొమరయ్య గారికి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారికి మరి ఆర్యూపీపీటీఎస్ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలియజేస్తున్నాం. మరియు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పండితుడు కూడా మరి ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి భారీ మెజార్టీతో గెలిపించాలని మరి అందరికీ కోరుచున్నాను. ఎందుకంటే ఉపాధ్యాయ సమస్యలు ఎక్కడికక్కడ అన్ని పెండింగ్లో ఉన్నాయి. మరి వీరిపై మేము నమ్మకం పెట్టి మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి వారు కూడా నమ్మకాన్ని మరి పూర్తి చేస్తారని, సమస్య లేకుండా చేస్తారని చెప్పేసి పూర్తి విశ్వాసంతో మేము వారికి మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తూ మరి మల్క కొమరయ్య గారికి మరియు అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ధన్యవాదాలు.